నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారత చైనా భూభాగ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా ఆ దేశం మళ్ళీ పాత మాటనే ఎత్తుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ భారత్ కూడా చైనా విషయంలో ఇదే పని చేస్తే అక్కడున్న భూభాగాలు మనవైపోతాయా అని ప్రశ్నించారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ ఈ రాష్ట్రం భారత్లో అంతర్భాగమని ఉద్ఘాటించారు. చైనా ఎత్తుగడతో వాస్తవాలు మారవని స్పష్టం చేశారు. ఇక ఈ తరహా దుందుడుకు చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎవరైనా భారత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం దీటైన సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు రాజ్నాథ్ సింగ్. तीन जगहों के नाम को बदलकर पोस्ट कर दिया। बहनों भाइयों, नाम बदल देने से कुछ नहीं होने वाला है। अपने पड़ोसी को बतलाना चाहता हूं, कल चाइना के भी यदि कुछ प्रांतों के, कुछ स्टेट्स के हम नाम बदल दें तो क्या नाम बदल देने से चाइना के वह स्टेट्स हमारे हो जाएंगे? इस गफलत में चाइना को नहीं रहना चाहिए। मैं मानता हूं ऐसी हरकतों से भारत और चीन के बीच के रिश्ते खराब होंगे। हमारे यहां अटल बिहारी वाजपेयी जी कहा करते थे, इस बात को हमें बराबर ध्यान रखना चाहिए कि जिंदगी में दोस्त बदल जाते हैं लेकिन पड़ोसी नहीं बदलते। भारत की जो सोच है, हम सारे पड़ोसियों के साथ अपने अच्छे रिश्ते बनाकर रखना चाहते हैं, मधुर रिश्ते बनाकर रखना चाहते हैं। लेकिन भारत के मान सम्मान स्वाभिमान पर यदि कोई चोट पहुंचाने की कोशिश करेगा तो बहनों भाइयों, स्वाभाविक है उसका जवाब देने की भी कुवत आज भारत के अंदर है। मैं आपको बताना चाहता हूं। మరోవైపు ప్రధాని మోదీ హయాంలో భారత భూభాగంలో ఒక అంగుళాన్ని చైనా ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. 1962లో చైనా యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్కు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాయ్ చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా అస్సాంలోని లఖింపూర్లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బంగ్లాదేశ్తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసిన తమ ప్రభుత్వం చొరబాట్లను అరికట్టిందని చెప్పారు. ఇక 1962లో చైనా దురాక్రమణ వేళ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ను నెహ్రూ పట్టించుకోలేదని అమిత్ షా ఆరోపించారు. ఇప్పుడు భారత భూమిలో ఒక అంగుళాన్ని కూడా ఆ దేశం ఆక్రమించలేకపోయిందని చెప్పుకొచ్చారు. దేశ సర్వతోముఖ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. हमला हुआ, लड़ने की जगह वायु प्रवचन में जवाहरलाल नेहरू ने आसाम को बाय बाय कह दिया था, आसाम को छोड़ दिया था। आज को आसाम की जनता ये भूल नहीं सकती। और परिवर्तन क्या है? नरेंद्र मोदी की सरकार है। चीन अपनी 1 इंच भूमि पर भी कब्जा नहीं कर सकता। इस प्रकार का शासन नरेंद्र मोदी जी ने दिया है। हमला हुआ, लड़ने की जगह वायु प्रवचन में जवाहरलाल नेहरू ने आसाम को बाय बाय कह दिया था, आसाम को छोड़ दिया था। आज को आसाम की जनता ये भूल नहीं सकती। और परिवर्तन क्या है? नरेंद्र मोदी की सरकार है। चीन अपनी 1 इंच भूमि पर भी कब्जा नहीं कर सकता। इस प्रकार का शासन नरेंद्र मोदी जी ने दिया है। ఇక ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా అధికారికంగా పేర్లు పెట్టి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. 2017లో తొలిసారిగా అరుణాచల్లోని 6 ప్రాంతాలకు ఇలా చైనీస్ పేర్లు పెట్టింది. రెండోసారి 2021లో 15 ప్రాంతాలకు పేర్లను విడుదల చేసింది. ఇక ఇదిలా ఉంటే చైనా కుయుక్తులకు భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.
ఇక మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత భూభాగంగా తాము గుర్తించామని, వాస్తవ దిన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిస్తోంది. దీనిపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు. ఓకే అండి, కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మీరేమంటారండి? భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం అనేటువంటిది ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. నరేంద్ర మోడీ గారితో ప్రారంభమైంది అసలే కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ వివాదం అనేటువంటిది ఉన్నది. లడఖ్ ప్రాంతంలో వైపు ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ అనేటువంటి ప్రాంతం అది మనదని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తున్నది. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి అది చైనా అధీనంలో ఉన్నది. అదేవిధంగా ఇవాళ మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ అనేది మాది అని చైనా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడు చెప్తున్నది. కానీ ఆ ప్రాంతం మన ఆధీనంలో ఉంది. ఇది ఎందుకు వచ్చింది అని చూసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు గీసినటువంటి మెక్మోహన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి గీసినటువంటి సరిహద్దు రేఖలు అనేటువంటివి వాస్తవాల ప్రాతిపదికన కాకుండా ఆఫీసులో కూర్చొని రాసినందువల్ల ఈ వివాదం రెండు దేశాల మధ్య తలెత్తింది. అంటే ఆ గీసినటువంటి సరిహద్దు రేఖ ప్రకారం మనది అనుకున్నటువంటి ప్రాంతం చైనాలో ఉన్నది, చైనా వాళ్ళు తమది అనుకుంటున్నటువంటి ప్రాంతం మన దేశంలో ఉన్నది. అందువల్ల ఈ వివాదాన్ని పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటిది మొదటి నుంచి రెండు దేశాలు భావించే. అయితే విచారకరంగా 1962లో ఒక యుద్ధం కూడా జరిగింది. అప్పటి నుంచి తర్వాత మొన్నటి వరకు 2020లో గాల్వన్ లోయ ఉదంతాల వరకు ప్రశాంతంగానే ఉన్నదనేటువంటిది మనం గమనించాలి. అందువలన చైనా ఇవాళ కొత్తగా పేర్లు పెట్టింది అనేటువంటిది ఇవాళ కొత్తగా గతం నుంచి వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది టిబెట్ దక్షిణ ప్రాంతం అని, అక్కడ ఉన్నటువంటి తవాంగ్ అనేటువంటి ఒక పట్టణం అది బౌద్ధులకి పుణ్యక్షేత్రం అని, టిబెట్ లో అంతర్భాగం అనేది మొదటి నుంచి చెప్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1962 యుద్ధ సమయంలో ఆనాడు మన అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆ రోజు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం లేదు. ఈస్టర్న్ ఫ్రాంటియర్ పేరుతో ఉన్నటువంటి అస్సాం ఈస్టర్న్ ఫ్రాంటియర్ పేరుతో ఉన్నటువంటి రాష్ట్రంలో తేజ్పూర్ వరకు చైనా సైన్యాలు చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత అంటే ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఒక ఒప్పందంలో భాగంగా చైనా వాళ్ళు మన దేశంలో చొచ్చుకు వచ్చినటువంటి ప్రాంతాల నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోయి వాస్తవాధీన రేఖ వరకు మనము వాళ్ళు ఇద్దరం కూడా అక్కడే ఉన్నాం. అందువలన ఈ అరుణాచల్ వివాదం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అయితే
ఎందుకని ఇటువంటివి వస్తున్నాయి మధ్య మధ్యలో అనేటువంటి వచ్చినప్పుడు అమెరికా లేదా మరొక దేశాలు ఇటువంటి వాటిని కొంతమేరకు మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈ కారణంగా రెండు దేశాల మధ్య ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. దానిలో భాగంగానే తాజాగా వాళ్ళెత్తినటువంటి వివాదం అనండి లేదా విమర్శలు అనండి దానిలో భాగంగానే జరుగుతున్నాయి అనేది మనకు గమనించాలి. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్తున్నా, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో అంతర్భాగంగా ఉంది. కానీ మెక్మోహన్ అనేటువంటి బ్రిటిష్ వాడు గీసినటువంటి సరిహద్దు రేఖ ప్రకారం అది చైనా అంతర్భాగంగా దానిలో చూపించారు. అదేవిధంగా ఆక్సాయ్ చిన్ అనేటువంటి ప్రాంతం మన అంతర్భాగంగా అని ఆ మెక్మోహన్ రేఖలో చూపించారు. కానీ వాస్తవానికి అది చైనా అంతర్భాగంగా ఉంది. అందుకని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటిది సమస్య. అనేక దేశాలు తమ మధ్య తలెత్తినటువంటి సరిహద్దు వివాదాలని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కానివ్వండి లేదా సర్దుబాటు ధోరణిలో కానీ పరిష్కరించుకున్నాయి. అటువంటి పరిష్కారం కానప్పుడు ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు, అంటే ఇవాళ మనం ఏదైతే వాస్తవాధీన రేఖ అని అంటున్నామో ఆ వాస్తవాధీన రేఖకి అటువైపు వాళ్ళు ఉంటారు, ఇటువైపు మనం ఉంటాం. మనం ఉండి యథాతథ స్థితిని కొనసాగించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుకుని చూసుకోవాలనేటువంటిది ఒక అవగాహన. అందువలన ఇప్పటి వరకు సాగుతున్నది అదే. అందువలన ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని మనం అంగీకరిస్తాం, మనం చెప్పేదాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అందువలన మనం చైనాని రెచ్చగొట్టినా లేదా మనల్ని చైనా రెచ్చగొట్టినా అవి రెండు కూడా తప్పే అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. ఓకే కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ వివాదంపై అంటే భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు తీసుకునేటువంటిది ఏం లేదు, ఇవాళ కొత్తగా తీసుకునేది ఏం లేదు. అక్కడ అస్సాంలోనూ లేదా ఈశాన్య ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బీజేపీ నాయకులు దీని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో అమెరికా వాడు మనకి తప్పుడు సమాచారం ఇస్తాడు. ఉదాహరణకి మన హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోయినటువంటి మన సైనిక దళాల ప్రధానాధికారి ఆయన ఏం చెప్పాడు, అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ లో చైనా వాళ్ళు కొత్తగా గ్రామాలు నిర్మిస్తున్నారని చెప్పేసి అమెరికా వాడు మనకి కొన్ని బొమ్మలు పంపించాడు. అదేమి లేదు, అటువంటిది ఏమి లేదు. గతంలోనే వాళ్ళు అంటే 1962 ఆ ప్రాంతం నుంచి వాళ్ళు అక్కడ గ్రామాలు నిర్మించారు. ఆ నిర్మించినటువంటి గ్రామాల్లో ఇళ్లు పాతపడిపోతే వాటి స్థానంలో కొత్తగా కడుతున్నారు తప్ప కొత్తగా కడుతున్న గ్రామాలు లేవని చెప్పేసి దివంగత మన సైనిక దళాల ప్రధానాధికారి అప్పుడే చెప్పాడు 2 సంవత్సరాల క్రితం. అందువల్ల ఇవాళ మళ్ళా అదే పేరుతోటి మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏదో కొత్తగా వాళ్ళు చైనా వాళ్ళు గ్రామాలు కట్టుకున్నారని. ఒకవేళ నిజంగానే గ్రామాలు కట్టేట్లయితే, చైనా వాళ్ళు గ్రామాలు కట్టేట్లయితే మరి భారత ప్రభుత్వం చెప్పినటువంటి అభ్యంతరం ఏమైనా ఉందా? అఫీషియల్ గా మనకి లేదు. ఎక్కడ ఎదుగో మీరు మీ ఫలానా మా ప్రాంతంలో మీరు గ్రామాలు కడుతున్నారని మన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. కానీ మీడియాలో మాత్రం వార్తలు అనేటువంటివి వస్తున్నాయి. అందువలన ఈ మీడియాలో వచ్చేటువంటి వార్తలన్నీ కూడా వీటిని జాగ్రత్తగా పరిశీలించి దేనికి అది వివరిస్తే తప్ప, లేకపోయేట్లయితే అనవసరమైనటువంటి రచ్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఓకే కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ వివాదం అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ వివాదం వల్ల పరస్పర ప్రకటనలు తప్ప వాళ్ళు పేర్లు పెడతారు. అది మీరు పేర్లు పెట్టినంత మాత్రాన మీ స్థలం అయిపోద్దా, మీ ప్రాంతం అయిపోద్దా అని మన వాళ్ళు చెప్తారు. అంతవరకే పరస్పర ప్రకటనలు తప్ప వాళ్ళు వచ్చి బలవంతంగా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించేటువంటి పరిస్థితి లేదు. మనం వెళ్ళి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువలన యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతుంది తప్ప గడిచినటువంటి 62 నుంచి ఏ పరిస్థితి అయితే ఉన్నదో అదే స్థితి కొనసాగుతుంది తప్ప రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశాలు లేవు. ఎందుకు అంటే గాల్వాన్ లోయ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో అటు చైనా ప్రభుత్వము ఇటు భారత ప్రభుత్వం తరఫున 29 సార్లు చర్చలు జరిగాయి. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక 15-20 రోజుల క్రితం కూడా బీజింగ్ లో చర్చలు జరిగాయి. అందువల్ల ఈ ప్రక్రియ కొనసాగుతున్నంత కాలం సాధారణ పరిస్థితులు ఉంటాయి. అయితే ఏమిటంటే
ఎవరి వాదనలకు వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి. అందువలన మన రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించినా, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినా, లేదా అమిత్ షా గారు చెప్పినా కానీ ఒకటే, దాని అర్థం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మీద మన హక్కు వదులుకోము అని చెప్తున్నారు. అది సరైనటువంటి వైఖరే, దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సిన పని లేదు డెఫినెట్ గా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన మన ప్రాంతంగానే ఉన్నది. అంతకుముందు ఒకవేళ మా ప్రాంతం అని చెప్పేసి చైనా వాళ్ళు ఆనాడు క్లెయిమ్ చేస్తున్నా కానీ వాళ్ళు మరి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా అది వివాదంగానే ఉంది. కానీ వాళ్ళు కూడా ఇది మాది అని చెప్పేసి చెప్పారు కనుక వాళ్ళు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుని బలవంతంగా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఉద్రిక్తతలు అనేటువంటి వాటిని నివారించి సరిహద్దుల్లో శాంతి భద్రతలు కాపాడాలి. యథాతథ స్థితిని కొనసాగించడం తప్ప మరొక మార్గం లేదనేది మనం గమనించాలి. ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పుడు మనది అని అంతర్జాతీయ సమాజం అంగీకరించినటువంటి కాశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్రమించి ఆజాద్ కాశ్మీర్ ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మనం ఇంతవరకు స్వాధీనం చేసుకోలేకపోయాం. ఎందుకని? రెండు దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది అనివార్యం కాదు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ఒప్పందం కుదిరింది. కానీ ఆ సంప్రదింపులు అనేటువంటివి రెండు దేశాల మధ్య కుదరట్లేదు. అందుకని యథాతథ స్థితి కొనసాగుతూ ఉంటాయి. అయితే మధ్య మధ్యలో అటు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని రెచ్చగొడుతుంటారు, మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓట్ల రాజకీయాల్లో భాగంగా కొన్నిసార్లు రెచ్చగొడుతుంటారు. ఎక్కడైనా అటువైపు నుంచి చొరబాట్లు కనుక ఉండేట్లయితే వాటిని మన వాళ్ళు ఎదుర్కొంటారు. అది సహజం, దాన్నే మనం తప్పు పట్టాల్సినటువంటి పని కూడా లేదు. అదే చైనా విషయంలో జరిగిన, పాకిస్తాన్ విషయంలో జరిగిన, మరొక దేశం విషయంలో జరిగినా కానీ యథాతథ స్థితిని అతిక్రమించితే దాన్ని మనం సహించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అంటే ఎలాంటి ఆధారాలతో డ్రాగన్ కంట్రీ ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తుంది అనుకోవాలి? ఎలాంటి ఆధారాలంటే ఇప్పుడు మనకైనా లేకపోతే చైనాకైనా, చైనా విదేశీ పాలనలో ఉంది, మన దేశము విదేశీ పాలనలో ఉంది. ఆ విదేశీ పాలకులు గీసినటువంటి సరిహద్దు రేఖ ఇక్కడ ఉన్నటువంటి మన స్వతంత్ర భారత ప్రభుత్వము దాని సరిహద్దుని నిర్ధారించలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలేదు. మధ్యలో ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళు చేశారు. చైనాను కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అందుకని బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పిత్తనాటకం ఇది. ఈ బ్రిటిష్ వాళ్ళు గీసినటువంటి గీత మీద రెండు దేశాలు యుద్ధం దాకా వెళ్ళాలా అనేటువంటిది సమస్య. వెళ్ళకూడదు, అందుకని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటిది అనేక మంది చెప్తున్నారు. రెండు దేశాలు కూడా ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించాయి. అందువల్ల ఇది ఒక వివాదం, తెగని వివాదంగా ఉన్నది. ఈ వివాదాన్ని ఎవరు పెంచి పోషించినా కానీ అది మంచిది కాదు, రెండు దేశాలకి మంచిది కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మనం బాగు చేసుకోవాలి, చైనా ఆర్థిక పరిస్థితిని చైనా బాగు చేసుకోవాలి. అందుకని వివాదాన్ని ఇట్లా ఈ స్థాయిలో ఉంచి భవిష్యత్తుకు దానికి వదిలేయడం అనేటువంటిది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, రేపు కూడా అదే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు, ఇప్పుడు చైనాలో ఉన్న ప్రాంతాల భూభాగాలకి అంటే భారత్ పేర్లుగా మార్చుకునే అయినట్లయితే కేంద్ర రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ఆక్సాయ్ చిన్ను మందని చెప్తున్నాం కదా, మన మ్యాపుల్లో కూడా మనం చూపించేటువంటి ప్రాంతాలన్నీ కూడా మన ఆధీనంలో లేవు. భారతదేశ మ్యాప్ చూసేట్లయితే పాకిస్తాన్ మన కాశ్మీర్కి ఎగువన మనం చూపించేటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి పెద్ద ప్రాంతం ఉంది. అది ఆ ప్రాంతం మన దేశంలో లేదు, కానీ మనం మ్యాపుల్లో మనం చూపిస్తాం అది మందే అని. పాకిస్తాన్ మ్యాప్ లో దాన్ని అట్లా చూపరు, లేదా చైనా మ్యాప్ లో అట్లా చూపరు. అందుకని మన మ్యాప్ లో మనం చూపించినంత మాత్రాన ఆ ప్రాంతాలన్నీ మన దేశం, మన పేర్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో కానీ లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో కానీ మన పేర్లు మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి మన దేశం మన ప్రాంతాల కింద మారిపోతాయా? మారిపోవు కదా. అదేవిధంగా చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలకి చైనా భాషలో పేర్లు పెట్టినంత మాత్రాన అవి చైనాకి చెందాం. అందుకని అదొక వివాదాన్ని రైజ్ చేస్తూ ఉంటారు రెండు దేశాలు. ఆ రైజ్ చేసేదాన్ని మరింత ముదరకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రెండు దేశాల మీద ఉన్నది. అందుకని ఎవరు దుందుడుకు చర్యలకు పాల్పడినా కానీ అది సరైనటువంటిది కాదు. ఓకే కోటేశ్వర, ఇప్పుడు చైనా ఈ వివాదంపై వెనక్కి తగ్గకపోతే భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది?
ఇప్పుడు చైనా అదే చెప్తున్నాను నేను, ఆక్సాయి చిన్ మనది అనేటువంటి వాదాన్ని మన దేశం వెనక్కి తీసుకోవట్లేదు కదా. అదే విధంగా చైనా కూడా అరుణాచల్ నాది అనేటువంటి వాదాన్ని వాళ్ళు కూడా అదే స్థితి కంటిన్యూ చేస్తున్నారు. ఆక్సాయి చిన్ మనదేని ఎట్లా మనం చెప్తున్నామో, లేకపోతే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం ఎట్లా మందే అని మనం చెప్తున్నాము, అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా వాళ్ళ వాదన ఎట్లా ఉంది. అందుకని ఎవరి వాదనలు వాళ్ళని కంటిన్యూ చేయనివ్వండి, ఘర్షణ పడద్దు. దానికోసం సాంప్రదింపుల్లో పరిష్కరించుకోవాలి. ఎట్లా పరిష్కరించుకోవాలి? అనేకమైనటువంటి అంతర్జాతీయ వివాదాలు పరిష్కరించుకున్నట్టుగానే దీన్ని కూడా పరిష్కరించుకోవాలి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవాలని ఎవరైనా కనుక చెప్పేట్లయితే, ఇదిగో చూడు నువ్వు దేశద్రోహిగా మాట్లాడుతున్నావు, మన ప్రాంతాన్ని చైనా ఇచ్చుకోవడం ఏంటని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది విమర్శించవచ్చు. అదే పరిస్థితి చైనాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెచ్చుకుంటొచ్చు కదా. అరుణాచల్ ప్రదేశ్ మందైతే భారత్కి ఎందుకు అప్పగిస్తున్నామని చైనాలో ఉన్నటువంటి టిబెట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి భావాలని రెచ్చగొట్టచ్చు. అందుకని జాతీయ భావాలకి, జాతీయ ఉన్మాద భావాలకి దూరంగా ఉండాలి, వివాదాలను పరిష్కరించుకోవాలి, శాంతి భద్రత సరిహద్దుల్లో శాంతి భద్రతల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని మాత్రమే మనం చెప్పగలం ఈ సందర్భంగా. అవి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఎట్లా చేయాలి ఏమిటనేటువంటిది ప్రభుత్వ విధానాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళు కదా నిర్ణయించాల్సింది. నిర్ణేతలు లేదా ఫైనల్ గా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వాలకే ఉంటుంది. ఓకే కోటేశ్వర్, ఎప్పుడప్పుడు డ్రాగన్ కంట్రీ ఈ వివాదంపై వెనక్కి తగ్గపోతే భారత్ ఎలాంటి ఆధారాలు ముందు తీసుకురాబోతుంది? భారత్కు ఆధారం ఒకటే, మనకి భౌతికంగా అరుణాచల్ ప్రదేశ్ మన ఆధీనంలో ఉంది, అదే మనకి పెద్ద ఆధారం. దాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఏదన్నా అంతర్జాతీయ, ఇప్పుడు ఎందుకంటే ఈ వివాదం అనేటువంటిది రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశం. ఇదేమి ఐక్యరాజ్య సమితికో లేకపోతే మరొక దానికో వెళ్ళినటువంటి వివాదం కాదు ఇది. అందుకని ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినా కానీ ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది? ఏ విధంగా దానికి ఏం పరిష్కారం లేదు, దానికి అటువంటి అధికారం కూడా లేదు. ఒకవేళ తీర్పు చెప్పినా కానీ మన దేశము తిరస్కరించవచ్చు, లేదా చైనా కూడా తిరస్కరించవచ్చు. ఎవరు తిరస్కరించినా అది అమల్లోకి రాదు. అందుకని సరిహద్దు వివాదాలు అనేటువంటివి ఎవరైతే వివాదాల్లో నిమగ్నమై ఉన్నారో ఆ రెండు దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనం కాశ్మీర్ వివాదం ఉంది, కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లాలని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. దాన్ని మనం అంగీకరించట్లేదు. అది ద్వైపాక్షికమైనటువంటిది, ఇరుపక్షాలు మనం సంప్రదించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అందుకని అది పరిష్కారం కావట్లేదు. చైనాతో ఉన్నటువంటి వివాదం కూడా అలాంటిదే. చైనా వివాదం అనేటువంటిది అది ఎక్కడ ఐక్యరాజ్య సమితికి వెళ్ళలేదు అనుకోండి అసలు. అందువలన రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సినటువంటి వివాదం. దీని మీద ఎవరి వైఖరిని వాళ్ళు సమర్థించుకోవడాన్ని మనం ఏమి తప్పు పట్టక్కర్లేదు. రాజ్నాథ్ సింగ్ చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా, ఆయన నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా, గాల్వాన్ లోయలో మన ప్రాంతాన్ని ఒక అంగుళం కూడా కొత్తగా చైనా ఆక్రమించలేదు అని చెప్పేసి చెప్పారు కదా. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఇవాళ గ్రామాలు కడుతున్నారనేటువంటిది కూడా వాస్తవం కాదు. మన ప్రభుత్వం ఇంతవరకు అఫీషియల్ గా చైనా వాళ్ళు ఆక్రమించి అరుణాచల్ ప్రదేశ్ లో మన ప్రాంతంలో కొత్తగా గ్రామాలు కట్టారు అని రాజ్నాథ్ సింగ్ చెప్పలేదు, నరేంద్ర మోడీ గారు చెప్పలేదు, అమిత్ షా గారు కూడా చెప్పలేదు. అందుకని మధ్యలో తప్పుడు వార్తలతోటి మనం అంతా గందరగోళ పడుతున్నాం అనేది మనం గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు.